ప్రపంచంలోనే మనకి దేవాలయం అనగానే గుర్తుకొచ్చేది భారతదేశం. భారతదేశం సాంస్కృతిక వారసత్వం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ రోజు మన భారతదేశంలోని అత్యంత ధనికమైన 5 దేవాలయాల గురించి తెలుసుకుందాం. సిద్ధి వినాయక టెంపుల్. ఇది మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఈ సిద్ధి వినాయక టెంపుల్ ఉంది. ఇక్కడ శ్రీ లార్డ్ గణేష్ అని దేవుళ్లాగా కొలుస్తుంటారు. ఇది శ్రీ గణేశునకు అంకితం చేయబడింది. ఈ ఆలయ ఆస్తి సుమారు 1500 కోట్లుగా ఉంది మరియు యాన్యువల్ రెవెన్యూ అయితే సుమారు 125 కోట్లుగా ఉంది. ఇంకా ఈ ఆలయంలో సుమారు 160 కేజీల బంగారం కలిగి ఉంది. ఇది రోజుకు 30,000 నుండి 50,000 భక్తులకు ఆకర్షిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లోని త్రికూట పర్వతాల్లో శ్రీ వైష్ణోదేవి టెంపుల్. ఇక్కడ మాతా వైష్ణోదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఆస్తి సుమారు 2,000 కోట్ల రూపాయలు పైగానే ఉంది. ఇక్కడ యాన్యువల్ రెవెన్యూ వచ్చి సుమారు 500 కోట్లు పైగా ఉంది. ఇక్కడ సుమారు 1800 కేజీల బంగారం మరియు 4,500 కేజీల వెండి కలిగి ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి 8 మిలియన్ భక్తులు దాకా వస్తూ ఉంటారు. అంటే 8 మిలియన్ పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. షిరిడి సాయిబాబా టెంపుల్. మహారాష్ట్రలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్ సాయిబాబాకు అంకితం చేయబడింది. ఈ ఆలయం ఆస్తి సుమారు 2,600 కోట్లుగా ఉంది. ఇంకా యాన్యువల్ రెవెన్యూ అయితే సుమారు 320 కోట్లకు పైగా ఉంది. ఇంకా ఇది సుమారు 380 కేజీల బంగారం ఇంకా 4,428 కేజీ వెండి ఇక్కడ ఈ ఆలయంలో ఉంది. ఇక్కడికి రోజు 60,000 నుండి 70,000 భక్తుల వరకు వస్తూ ఉంటారు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. తిరుపతి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి యాన్యువల్ రెవెన్యూ 1000 crores పైగానే ఉంది మరియు ఆస్తి సుమారు 50,000 కోట్లకు పైగా అంచనా వేయబడింది. ఈ ఆలయంలో లడ్డు ప్రసాదం మరియు ఇక్కడ రోజుకు సుమారు 50,000 నుండి 1,00,000 భక్తుల వరకు వస్తూ ఉంటారు. ప్రపంచంలోనే నెంబర్ 1 అయిన శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం. ఇది కేరళలో ఉంది. తిరువనంతపురం కేరళలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ ప్రాచీన దేవాలయంలో దాగి ఉన్న ఎంతో ధనం ఇంకా బంగారు ఇంకా రత్నాలు మరియు పురాతనమైన వెండి ఇలాంటివి ఎన్నో ఈ ఆలయ సంపద కింద సుమారు 1,20,000 కోట్ల పైగానే ఇది అంచనా వేయబడింది. ఈ ఆలయంలో టోటల్ గా 6 వాల్స్ ఉంటాయి. అంటే 6 గుహలు ఉంటాయి. ఇక్కడ వాల్ట్ బి అనేది ఇంకా క్లోజ్ చేసే ఉంది. సో ఆ వాల్ట్ బి లో ఎంత ఉందో ఇంకా ఎవరికి తెలియదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.